పనులకు ముగించుకుంటాను, ఆ రోజు ప్రార్థనలో కూడుకుంటాను, ఉపవాసం చేస్తాను. నా దేశ రక్షణ కోసం, పరిపాలించే వారి కోసం, కాపాడుతున్న వారి కోసం, అందరి కోసం ప్రార్థనలు చేస్తాను. దేశంలో మహారక్షణ కలగాలి, దేశం ఆశీర్వదింపబడాలి. మన ముందున్న గురుతర బాధ్యత ఇదే. ఉపవాసం అంటే ఏమిటనుకున్నారు? దుఃఖపడటం, అన్నమానేయడం మాత్రమే కాదు, దుఃఖపడటం. మరొక మాట చూస్తాం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58, 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. చూసారా? మీ కంట ఫాస్టింగ్ ప్రేయర్ కూడా చేసేవాడు, అయినా ఎందుకో మరి ఫలితం కనపడలేదండి. మరి దేవుని చిత్తం అండి. అబ్బాయి, నేను ఉపవాసమును నువ్వు ఎందుకు చూడవని దేవుణ్ణి అడుగుతున్నావట. ఉపవాసం ప్రార్థన చేసిన ఇంకా ఫలితం రాలేదని ఏడుస్తున్నావట. ప్రభు చెప్తున్నాడు, ఉపవాసం ఉండి వ్యాపారాలు చేస్తున్నావు, ఉపవాసం ఉండి పని వారితో కఠినమైన పనులు చేపిస్తున్నావు. దేవుని కనికరం కోసం నువ్వు ఏడుస్తున్నావు, నీ దగ్గర పనిచేసే వాడి మీద కనికరం చూపకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నావు. కలహపడుతున్నావు, లోక వార్తలు చెప్పుకొచ్చున్నావు, గుద్దులు ఆడుకొచ్చున్నావు, తిట్లు మామూలే, చిరాకులు మామూలే, అసహనం మామూలే, కోపావేశాలు మామూలే, అన్నీ మామూలే. అయినా ఈడు ఉపవాసం అంటాడు. ఎందుకని? అన్నం మానేశాడు కాబట్టి. అందుకనే ఉపవాస దినాన్ని వ్రత దినం అన్నాడు. అదొక వ్రతం, అదొక నాజీరు, అదొక ప్రతిష్ట. చాలా నియమనిష్టలతో చేయాలి. నువ్వు ఒక ముద్ద మానేత బేబత్సమేం కాదు. నీ స్వభావంలో మార్పు రావాలి. కోపాలు, పగ తీర్చుకోవటాలు, దోషాలను, గుద్దులాడుకోవటాలు మానేయాలి. కఠినమైన స్వభావాన్ని కాక కనికరపు హృదయాన్ని కలిగి ఉండాలి. 5వ వచనం చదువు నాన్న. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఆగండి. ఉపవాసం రోజు ఏం చేయాలంట? మనుష్యుడు తన ప్రాణమును, ఉపవాసం రోజు ఏం చేయాలంట? ప్రాణము బాధపరచుకో. అంతే. అది దేవునికి స్తోత్రం చెప్పు. ఉపవాసం దినం ఏం చేయాలట? ప్రాణమును బాధపరచుకొనవలసిన విధం అట్టిదేనా? మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, అది ఇంటికి వెళ్ళా సూత్తకి. నడి మంచంలో కూర్చున్నాడు. మంచం కింద 5 కేజీల గ్లూకోన్ డి డబ్బా కనపడింది నాకు. 5 కేజీల గ్లూకోన్ మీద, అంతా 50 గ్రాములు 100 గ్రాములు కొనుక్కున్నాడు. 5 కేజీల డబ్బా కొన్నాడు. వస్తుంటే ఎదురుకుండా కనపడింది. ఇది ఏందిరో, పెద్ద హాస్పిటల్ పెట్టాడు, ఏందిడు అనుకున్నా. సర్లే అని వెళ్తే, అన్నా ప్రైజులు అన్నా. ప్రైజులు అన్నానా? ఏంటి సార్? అన్నయ్య, నేను ఫాస్టింగ్స్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయి అన్నాడు. మరి ఫాస్టింగ్స్లో ఉంటే గ్లూకోన్ డి డబ్బా ఏంట్రా అన్నాను. ఫాస్టింగ్లో ఉన్నాను కనుకనే గ్లూకోన్ డి డబ్బా అన్నాడు. అదేందిరా అంటే, ప్రాణం నీరసించకుండా ఆరారగా గ్లూకోన్ డి కలుపుకొని తాగుతున్నాడట. ఓరి మానవా, ఏమిరా ఈ వైపరీత్యము? ఉపవాసం అంటేనే ప్రాణమును బాధపరచుకొని, మరి ఇది ప్రాణం బాధ రాకుండా ఎప్పటికప్పుడు ఆరారగా చేస్తున్నాడు పొడి. కడుపులో చిన్న మంట వస్తే తీయటమే డబ్బా. మంట రావాలరా, పేగులు ఏడవాలరా, స్టాకున్న కొవ్వేమునుంటే కరగాలరా, నియంతరంగమున సమస్తము యెహోవాకు మొర్రపెట్టాలరా. ఎవరు మాట్లాడరే? ఉపవాసం అంటే ఏంటంట? మత్తయి సువార్త ప్రకారం దుఃఖపడుట అనండి. యెషయా 58:5 ప్రకారం ఉపవాసం అంటే ప్రాణమును బాధపడాలి, ఇబ్బంది కలగాలి. అమ్మ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్న, ఇబ్బంది పడతాక ఉపవాసం కూడా కంఫర్ట్ ఎత్తుకున్నావా? ఒక మహాభక్తుడు, ప్రభువారిని కనికరించి కాపాడి నిజమైన మారు మనసు దయచేయునుగాక.
పిఠాపురం దగ్గర కత్తిపూడికి పిఠాపురం మధ్యలో చేపులోడు అనే గ్రామంలో పెద్ద బోర్డు పెట్టాడు, దేవునికి స్తోత్రం, మోషే సుఖోపవాసాలను పెట్టాడు. బ్యానర్ ఏది? మోషే సుఖోపవాసాలంట. నెంబర్ 1, ఉపవాసంలో సుఖం ఏంటరా? సైతానా. నెంబర్ 2, నీ రకమోడు ఎవడన్నా ఉంటే ఉన్నాడు కానీ ఆ దరిద్రపు సుఖాన్ని మోషేకి ఆపాదించేవారా? సైతానా. అసలు మోషే ఎట్ట ప్రార్థన చేశాడండి? వాటర్ బాటిల్ కూడా లేదుగా కనీసం, అటు పోయాడంతే. 40 పగలు 40 రాత్రులు హంస తూలిక తల్పములపై అలరారుచు సేదొందుచు ఉండగా దేవదూతలు అప్పుడప్పుడు అతనికి పానీయ భాగములు అర్పించుచుండిరి. అవునా? మాట్లాడవే. అడెవడు ఆమె అన్నాడు. ఎవరై? తిండి బుద్ధి పాడుగాను. 5 కేజీల డబ్బా కొనుక్కొచ్చుకున్నావు ఆల్రెడీ. పొద్దున్నే ఫ్రూట్ జ్యూస్ తాగుతాడు, మధ్యాహ్నం లస్సీ తాగుతాడు, రాత్రి పడుకుంది వేడి గ్లాసులు. అట్టయితే 15 సంవత్సరాలు చేయొచ్చు ఫాస్టింగ్. పనికి మళ్ళీ బుద్ధి అంత కక్కులతో నువ్వుడు నీ కణతలో తుపాకి పెట్టి ఉపవాసం ఉంటావా సత్తావని అడిగారా? నీకు ఇష్టమైతే ఉండరా, నీకు సమర్పణ ఉంటే ఉండరా, ఎందుకురా దొంగ పని చేస్తావు? అట్టిపండు ఆ బలంగా కొరుకు తింటే ఉపవాసం పాడైపోయినట్టు, దాన్ని జ్యూస్ చేసుకొని తాగెత్తే పర్లేదంట. దొంగ బుద్ధి పాడుగాను. కమలాకాయ తింటే ఫాస్టింగ్ ఒక్క తొనేగా అమ్మా ఫాస్టింగ్. జ్యూస్ అంటే 4 కాయలు కలిస్తే కానీ జ్యూస్ అవ్వట్లా. ఒక్క తొన తిన్నా ఉపవాసం పోయినట్టే, 4 కాయలు తాగేస్తే. ఎందుకు రా దొంగ బతుకు? నిన్ను ఎవడన్నా సాగు కొట్టాడు ఉపవాసం ఉన్నపో చర్చికి రావద్దన్నారా? నీ ఓపికను బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ వీలును బట్టి 1 రోజు ఉంటే ఉండు, 2 రోజులే ఉండు, పని 3 రోజులే ఉండు, కానీ కరెక్ట్గా ఉండు. దొంగ పని చేయబాకు. నా మాటతో ఏకీపిస్తే ఏమనాలా? మరి ఎంతసేపు ఆగారే? ఆలోచిస్తున్నావా? డబ్బా కొనుక్కున్నావా? ఏడే ఉన్నారా? అయ్యా చూడండి, మంచి వాళ్ళ మటుకి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఉపవాసం అంటే ఏంటన్నా? దుఃఖపడుట. 2, ఉపవాసం అంటే తన ప్రాణమును నలిగిపోవాలన్నమాట. ఇబ్బంది కలగాలి, శ్రమ పడాలి. దాని పర్పసే అది. ఘన పదార్థముల నియమాన్ని ద్రవ పదార్థముల రూపములో ఘన పదార్థముల కన్నా బేభత్సంగా 2 లీటర్ల థమ్స్అప్ బట్టలు కొనుక్కెళ్తున్నాడు ఒకడు. ఎందుకు అన్ని బట్టుకెళ్తున్నావు అంటే, రేపు నుంచి ఫాస్టింగ్ కదన్నా, సర్వనాశనం అయిపోతుంది ఆరోగ్యం, సైతాను పనులు చేయబోకరా. ఈ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారస్తులందరూ నా మీద పడతారేమో కానీ నేను చాలా సంవత్సరాలుగా చెప్తున్నాను. ఎన్నో ప్రయోగాలు చేశారు. సులభ కాంప్లెక్స్ లాంటి దుష్ట దుర్మార్గ నేచర్ నికృష్ట పాపిష్టి స్థితిలో ఉన్నటువంటి టాయిలెట్స్లో ఓ థమ్స్అప్ కానీ ఏ డ్రింక్ అయినా అట్టు పోతే తెల్లగా మలుపులాగా అయిపోయింది. బాగా తుప్పటిని ఇనప వస్తువు మీద తీసుకెళ్ళి ఇది పోతే మెలమెల మెరిసే స్టెయిన్లెస్ స్టీల్గా మారిపోయింది. ఆ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఈ తుప్పునే తినేసింది కదా, ఆ దరిద్రాన్ని వదిలించింది కదా, పేగుల్లోకి వెళ్తే ఎంత క్రూరంగా దుర్మార్గంగా తినేస్తుందిరా, జాగ్రత్తరా, అట్లాంటి తాగబాకండ్రా అని డాక్టర్లు అందరూ చెప్పారు ప్రేమతో. ఆ కంపెనీ వీడి మీద కోపం వచ్చి చెప్పాడు అనుకున్నాడు తప్ప ఈడి మేలు కోసం అనుకుంటా. ఉపవాసం రోజున వెళ్ళి తాగేసాడు కూల్ డ్రింకులన్నీ. తెల్లారి పొద్దున తిన్నాడు, కడుపులో మంట వస్తుందా, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఏరా అని అడిగాను. మా వాళ్ళేమో సింపుల్గా చేసే ప్రార్థన తోచి పంపించే గప్పుకుని 5 అంటున్నాడు. అసలు ఆడ బాధ ఏంటో వినాలా నేను. మా టీం ఏమంటుంది అన్నా, కానిచ్చే తోచాయి. ఒక్కొక్కడికి కాదు 3కి 4కి చేసేయి ఒకసారి అంటున్నాడు. పోనాలంట నేను. అటు బాధ ఏంటో జబ్బేంటో ఇని ఒక్క మొక్క వేసినప్పుడు చెప్దామని నేను. మా కమిటీ ఒప్పుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పరే. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పొచ్చుగా. మీకు ఎందుకు అంత కష్టం కలిగింది? విషయం బోధపడిందా? ఉపవాసం అంటే దుఃఖపడటం, ఉపవాసం అంటే ప్రాణమును ప్రభువుకు స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. సరే కానీ ఉపవాసాలు అసలు ఎందుకు? దేవుడు కఠినమైన వాడా? కడుపు మార్చుకొని అల్లాడిపోతే తప్ప వినడా? ఏమిటని అడిగితే పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుదాం. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. 25 ఒకటి చదవచ్చు, పర్లేదు, నేనేం మర్చిపోలా. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని. 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇప్పుడు భక్తులంతా తలలు పైకెత్తి చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? మోషే మేఘములోనికి ఎక్కిపోయెను అనండి. అక్కడ మేఘములో మోషే 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండెను అనండి. అంత పొడుగు రాదా మనకి? ఏం బ్యాచ్ వచ్చారా నాయన? అక్కడ మేఘములో మోషే 40 పగలు రాత్రులు ఉపవాసం ఉండెను అనండి. తెలుగు భాషకు పట్టినటువంటి దుస్థితిని బట్టి నేను ఎంతో చింతించుచున్నాను. అదేదో ఆంగ్లంలో అరవమంటే తెగర చేతురు ఈ పాటికి. నేను ఎక్కువేమనకూడదు, మా ఇంగ్లీష్ మ్యాచర్ ఇక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రభు పేరట కోరుతున్నాను. 40 పగల్లో 40 రాత్రులు మోషేని దేవుడు ఉపవాసంలో పెట్టాడు అనండి. మోషేని దేవుడు ఉపవాసంలో, మోషే ఉపవాసం ఉండాలనుకోవాలి, అది తెలియదు అసలు. ముందు రాత్రి SMS ఏం రాలదా? నాన్న ఉదయం మునికి సిద్ధపడి కొండ మీదకి రాన్నాడు. మామూలుగా వెళ్ళిపోయాడు. 40 పగళ్ళు రాత్రుల్లో ఉండాల్సి వస్తుంది కానీ ఉపవాసం ఉండాలని కానీ మోషేకేమీ తెలీదు. కానీ దేవుడు తెలుసుగా. మరి డ్రై ఫ్రూట్స్ రెడీ చేశాడా? గ్లూకోన్ డబ్బా పెట్టాడా? లస్సీ ప్యాకెట్లు తెచ్చాడా? విజయ తేలేదుగా, అట్టుంచేశాడు. ఈ 40 రోజులు మేఘములో ఉంచి ఉపవాసాలు ఉంచి ఏం చేశాడు తెలుసునండి? మందిరం ఎలా కట్టాలో చెప్పి పంపించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ నిర్గమకాండము 25వ అధ్యాయానికి వచ్చేసరికి ఐగుప్తులోంచి ప్రజలు బయటకు వచ్చారా లేదా? గట్టిగా చెప్పాలా. సముద్రం చెల్లిందా లేదా? యువతల ఒడ్డుకు వచ్చేసారా లేదా? మేఘములో నుంచి దేవుడు వారికి నీడనిస్తున్నాడా లేదా? బండలోంచి నీళ్ళు ఇస్తున్నాడా లేదా? ఆకాశం మన్నా వస్తుందా లేదా? ఇవన్నీ చిన్న చితక అద్భుతాలు కాదు, బేభత్సమైన అద్భుతాలా కాదా? ఇన్ని అద్భుతమైన కార్యములు జరుగుటకు ముందు ఏయ్ మోషే, ఒక్క డెక్క విడవబడకుండా ప్రజలను రక్షించిన స్వల్ప కార్యం నించున్నావా? గో ఫర్ ఎ లాంగ్ ఫాస్టింగ్ అన్నాడా? అనలా. ఎర్ర సముద్రం చీలటం మామూలు సంగతి, ఉపవసించుము అనలా. ఏయ్ బండలో నీళ్ళు నీ వెనక నడిచి వచ్చిన మామూలు కార్యమా ఫాస్టింగ్ అన్నాడా? అనలా. ఇన్ని భీకరమైన అద్భుతాలు వచ్చినప్పుడు కర్ర చాపనానా నీకెందుకు, నేను చేస్తాను కదా అన్నాడు. సింపుల్గా చేశాడు అన్నీ. ఈ అద్భుతాలన్నీ అయిపోయి, సముద్రాలు చీలిపోయి, నింగి చీలిపోయి, నేల చీలిపోయి, యేసు రక్తమే చేయి, బండ చీలిపోయి, అద్భుతాలన్నీ అయిపోయిన తర్వాత 40 రోజులు ఉపవాసంలో పెట్టేశాడు. అద్భుతాలకు కాదు ఉపవాసం, అద్భుతాలన్నీ అయిపోయాక ఉపవాసంలో పెట్టాడు. పెట్టి పచ్చి మంచి లేకుండా అటాగే కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే, పరలోకములో ఉన్న దేవాలయం అంతా చూపించాడు. చూసావా, మందసం ఎటువంటిది, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల, ఒక్కొక్క ఉపకరణాన్ని చూపించి 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 అర్థమైందా, ఇట్లా కట్టాలి నానా అని చెప్పేపాటికి 40 రోజులు పట్టింది. స్తోత్రం చెప్పొచ్చుగా. అంటే ఇప్పుడు ఉపవాసం దేనికి పెట్టాడు దేవుడు? బాగా విన్నాడు. ఉపవాసం దేవుని పెట్టాడు స్వస్థతల కొరక, అద్భుతాల కొరక, ఆశ్చర్యకార్యాల కొరక, సమస్యలపై విజయము కొరకు, అద్భుతములు ఆశ్చర్య కార్యముల కొరకు ఉపవాసం ఉండకూడదని నేను అనడం లేదు, దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కానీ అసలు మొట్టమొదటి ఉపవాసము దేవుడే ప్రవేశపెట్టిన, దేవుడే బయలుపరిచిన, దేవుడే నేర్పించిన, మనిషి ప్రమేయము లేని దేవుని చేత నియమించబడ్డ మొట్టమొదటి ఉపవాసం దేవుని ప్రణాళిక నేర్చుకోవడానికి, పరలోక సంగతులు గ్రహించడానికి, పరలోకము దేవాలయం అర్థం చేసుకోవడానికి, పరలోకములను మహిమ గుడార భూమికి రావడానికి, పరలోక
పరలోక రాజ్యం భూమి మీద స్థాపించబడడానికి, ఆ మహిమ ఇక్కడికి రావడానికి కావలసిన దర్శనం, ప్రత్యక్షత, ఉపదేశం పొందడానికి ఉపవాసం నేర్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసాలు ఎందుకంటే దేవుని మనసు అర్థం చేసుకోవడానికి, ఉపవాసం ఎందుకంటే దేవుని ప్రత్యక్షత పొందడానికి, ఉపవాసాలు ఎందుకంటే పరలోక సంగతులు ప్రత్యక్షతగా పొందడానికి, ఉపవాసం ఎందుకంటే మహిమ గుడారపు దర్శనం పొందడానికి, ఉపవాసం ఎందుకంటే పరలోకమును నా మహిమ భూమి మీద మనం పొందడానికి. ఆమేన్ అనొచ్చుగా, గట్టిగా అనొచ్చుగా, మళ్ళీ అనొచ్చుగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉపవాసం అంటే అర్థం ఏమిటంటే దుఃఖపడటం. ఉపవాసం అంటే అర్థం ఏమిటి అంటే ప్రాణమును బాధ పెట్టుకోవడం. ఎందుకు అసలు ఇదంతా అంటే దేవుని మనసును అర్థం చేసుకోవటం కోసం, పరలోక సంగతులు తెలుసుకోవటం కోసం, పరలోకమైన మహిమ భూమి మీద మనం పొందడం కోసం. ఆ తదనంతర కాలంలో శత్రువులపై విజయం కొరకు ఉపవాసాలు ఉన్నారు భక్తులు. బైబిల్లో సమస్యలపై విజయం కొరకు ఉపవాసాలు ఉన్నారు. దయ్యములు వదిలిపోవుటకు ఉపవాస ప్రార్థనలు అవసరమని యేసు కూడా చెప్పాడు. అవన్నీ తప్పు అని నేను అనడం లేదు, కానీ మొట్టమొదటి ఉపవాసం ఇంట్రడ్యూస్ చేసింది దేనికోసం తెలుసా? దేవుని మనసు అర్థం చేసుకోవటానికి, దేవుని ప్రణాళికను గ్రహించడానికి, దేవుని సంకల్పాన్ని తెలుసుకోవటం కోసం, పరలోకములో ఉన్న మహిమను భూమి మీద పొందటం ఎలాగో అర్థం చేసుకోవటం కోసం. అప్పటికి ఇప్పటికి అదే రోలు. ఉపవాసం ఎందుకు ఉండాలో తెలుసునా? ముఖ్యంగా దైవ సేవకులకు చెప్తున్నాను. ఏదో కష్టం వస్తేనో, ఏదో సవాలు వస్తేనో, ఏదో పోరాటం వస్తేనో అందులోంచి బయటపడడానికి, ఏదో ట్యూషన్ పెట్టుకొని 35 మార్కులు తెచ్చుకోవడానికి కాదురా బాబు. దేవునికి స్తోత్రం. ఉపవాసం అంటే ఎక్స్ట్రా క్లాసు లాంటిది కాదు. ఉపవాసం అంటే నీ స్థాయికి మించి, నీ అర్హతకు మించి, నీ బుద్ధికి మించి, అసలు లోక పరిధులు దాటి దేవలోక సంగతులను, మహిమాన్విత ప్రత్యక్షతలను ఈ భూమి మీద పొంది దేవుని మనసులో ఉన్న సేవ భూమి మీద చేయడానికి కావలసిన కృప, కావలసిన అభిషేకం, కావలసిన ప్రత్యక్షత పొందుట కొరకే ఉపవాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, కానీ ఉపవాసమే ఒక ఉత్సవం అన్నావు కదా. ఆ మాట మర్చిపోలా అస్సలు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసంలో ఉన్నాడు అనండి. ఆ కాలం ముందు అతను ఎంతో బాధపడ్డాడు. అవునా? నేను అంటున్నాను, కొండ నుంచి దిగొచ్చాడు. దిగొచ్చాక హ్యాపీగా ఉన్నాడు, అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాడా? ఊహించు. కిందకి దిగొచ్చాక హ్యాపీగా ఉన్నాడు, అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాడా? నిజమైన ఉత్సవము, నిజమైన సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే. కోరిక ఉందా? ఆశ ఉందా? అలాంటి ఆరాటం ఉందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. టైం చూసుకుంటే ఇంకా గంట ఉంది, టైం చూసుకుంటే ఇంకా అరగంట ఉందని కొట్టుకు చచ్చిపోవటం కాదు. తినే పనికి మళ్ళీ పని. ఎందుకంత బలవంతంగా సత్తావు? దేవుడే ఇక చాలే కొడుక బయటికి వెళ్ళు అని పంపించేదాకా సన్నిధిలో ఉండే ఒక అనుభవం నీకు కావాలా? మోషేను దేవుడు నానా జనులు పాడైపోయారా ఎల్లంటే అప్పుడు దిగొచ్చాడు. అబ్రహాముతో మాట్లాడ్డ చాలించి పరలోకం వెళ్ళిపోతే అప్పుడు ఎవరి ఇంటికి వచ్చాడు. పతనమైపోయిన ఒక్క సభల కోసం అతని కంటే మెరుగైన వాని చేత ఆ స్థానం భర్తీ చేయబడే వరకు మోకాలు దిక్కుండా కన్నీరు ఆపకుండా ప్రార్థనలు చేస్తున్న సమయంలో దేవుడు చాలే నాన్న, అతని కంటే మెరుగైనవన్నీ నేను ఏర్పాటు చేశానని చెప్పాక లేచాడు. ప్రార్థన చాలని నీకు అనిపించకూడదు. చాలే కొడు కానీ ప్రభు అనాలి. అదే పరమగీత కన్యక చెప్పిన రహస్యం. లేచుటకు ప్రేమకి ఇష్టమగు వరకు లేపకయు కలత పరచక ఉందని నాకు ప్రమాణం చేయండి. నేను అలారం పెట్టుకొని ప్రార్థన చేస్తాం కాదు, చాలే అని ప్రేమ అనాలి. ప్రేమ అంటే దేవుడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ. చాలే నానని దేవుడు అనాలి. తృప్తి పడాల్సింది దేవుడు. నువ్వు ప్రార్థన చేసి అలా దేవుని గొప్ప నేను అసలు బీభత్సంగా ప్రియులు నువ్వు కాదురా తృప్తి పడాల్సింది ఎవరు? ఉపవాసాలు
పరలోక సంగతులను గ్రహించటానికి, దేవుని మహిమను అర్థం చేసుకోవటానికి, దేవుని మనసులో ఉన్న ఉద్దేశాన్ని, సేవను గ్రహించడానికి, ఈ భూమి మీద మనము ఆ చిత్తాన్ని అమలు చేయడానికి ఉపవాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. అదే నిర్గమాకాండములో 31వ అధ్యాయం 18 కూడా చదివి పెట్టినానా. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను. ఇందాక 24వ అధ్యాయంలో చూసాను 40 రోజుల ఉపవాసాలు. అప్పుడేం చెప్పాడు? గుడారమును ప్రత్యక్షతను బయలుపరిచాడు. ఇప్పుడు మళ్ళీ ఏమి ఇచ్చాడు? మళ్ళీ ఇంకోసారి పంపించాడు కొండ మీదకి. ఈసారి ఏం చెప్పాడు ఆయన? మాటలాడుట చాలించిన 34వ అధ్యాయం కూడా తర్వాత చదువుకోండి. శాసనములు గల పలకలు ఇచ్చాడంట. అంటే ఏమి రాశాడు? ఆజ్ఞలు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. ఆ 10 లైన్లు రాత్తాకి ఇతను ఉపవాసంలో పెట్టాడు దేవుడు. అంటే మందిర ప్రత్యక్షత కొరకును మన ప్రవర్తన ఎలాగుండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాని కొరకును ఆయన మనలో ఉపవాసంలో ఏర్పాటు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ఉపవాసముల ద్వారా ఏం చేయగలుగుతుంది? దేవునికి స్తోత్రం. దేవుని మనసులో సేవంతా గ్రహించగలుగుతాం. ఉపవాసాల ద్వారా ఏమి చేయగలుగుతాం? దేవుని భూమి మీద మనము చేయవలసిన సేవ దర్శనాన్ని తేటగా పొందగలుగుతాం. ఉపవాసాలు ధైర్యం చేస్తాం. మనం ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, దేవుని మనసులో ఉన్నటువంటి క్రమాలేంటో నేర్చుకోగలుగుతాం. అందుకొరికి యేసు బాప్తిస్మాన్ని పొంది ఒడ్డుకు రాగానే మార్కు 1:12 దేవుని ఆత్మ యేసును అరణ్యములోనికి త్రోసుకొని పోయాను. అంటే యేసు ప్రభుకి ఇంట్రెస్ట్ లేదు, యేసు ప్రభుకి ఇష్టం లేదు కాబట్టి లాక్యలను అర్థమా? కాదు కదా. అంటే తన వ్యక్తిగత అభిప్రాయానికి, ఆలోచన కూడా అవకాశం లేనంతగా దేవుని ఆత్మ నడిపింపు అంత తీవ్రంగా ఉండింది. బాప్తిసం పొందాడు, ఒడ్డుకొచ్చాడు. దేవుని పరలోకపు స్వరం వినబడుతోంది. తండ్రి మాట్లాడుతూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అనే మాట కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చి తన మీద వ్రాలాడు. అందరూ కూడా అడ్మైర్ అయిపోయి, బాబోయ్ ఇంత మహిమ, ఇంత గొప్పవాడు, ప్రజలు ఘనపరిచే, ప్రజలు పొగిడే. ఒక పక్కన యోహాను ఆల్రెడీ పొగుడుతూ ఉన్నాడు, అతని చెప్పులు విప్పటకున్న అర్హత లేదని. ఇంత బేభత్సం జరిగిపోతుండగా పరిశుద్ధాత్మ వచ్చి ఈ పొగడతలు, ఈ కేకలు, ఈ సంబరాలు, ఈ జనం ఇక్కడ నువ్వు ఉండొద్దులా దా అన్నట్టు ఆయన ఉపవాసంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఈ మాట చెప్తాను, మీకు ఇష్టమైద్దా? ప్రజలు ఘనపరుస్తున్నప్పుడు, ప్రజలు పొగుడుతున్నప్పుడు, ప్రజలు హెచ్చిస్తున్నప్పుడు, ప్రజలందరూ ఒక వీరాభిమానులుగా మారి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఆ ప్రజలకు దొరకకుండా దూరంగా ఫాస్టింగ్లోకి వెళ్ళిపోగలవా? ఆస్వాదించాలి. వీడికి ఎవడు శాలువ కప్పపోతే ఈడు 500 ఇచ్చి గొడ్డు కొనుక్కురమ్మంటాడు. వీడు ఇంకోటికి 50 ఇచ్చి పూలు తెమ్మంటాడు. అని బతిమాలకొని దండం పెట్టి ఇంటికి వచ్చాక బిర్యానీ పెడతాడు, ఒప్పందం పడతాడు. వీడి కారు దగ్గర పూలు చల్లుతాడు. ఏయ్ నాకు అలాంటి ఇష్టం ఉందని తెలుసు కదా మరికా, ఇది కూడా సెట్టింగే. ఇట్టంటాను ఏమనుకోబాకని అడిగి చెప్తాడు ముందే. సిగ్గుపడాలి దరిద్రం అని. చెయ్యి. యేసు రాత్రంతా ప్రార్థన చేసి కొండ దిగి వస్తుంటే జనులు ఆయనను పట్టాభిషిక్తునిగా చేయాలని చూడగా మరలా వెంటనే కొండల్లోనికి పారిపోయాడంట. యాక్చువల్గా మళ్ళీ రాత్రి వరకు కొండకి వెళ్ళడం, పగలంతా పరిచయం చేస్తాడు. కానీ అప్పుడు ఏం జరిగింది? రాజుగా అతనిని పట్టాభిషేకం చేయాలని చూస్తుంటే ఆ కుర్చీని, ఆ సింహాసనాన్ని, పదవిని, పట్టాభిషేకాన్ని ఆస్వాదించలేదు సరికదా. మళ్ళీ సాయంత్రం వరకు పరిచయం చేయవలసిన పరిచయం కూడా పక్కన పెట్టి మళ్ళీ కొండలకు వెళ్ళిపోయి ప్రార్థనలు కూర్చుని పోయాడు. ఇదంతా మనకు వద్దురా బాబు. కేవలం అన్నం మానడం కాదు ప్రియులారా, ఈ క్యారెక్టర్ రావాలి మనకి. యేసును దేవుని అరణ్యములోకి తోసుకెళ్ళిపోయింది. ఉపవాసాల్లో ఉన్నాడు, శోధింపబడ్డాడు, జయించాడు. ఎలా బయటకు వచ్చాడు తెలుసా ఉపవాసాల్లో నుంచి? లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువు.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆ, యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. ఇప్పుడు చెప్పండి 13వ వచనం. 40 రోజులు ఉపవాసాల్లో ఉన్నాడంటే అరణ్యంలో. 13వ వచనం, అపవాది ప్రతిశోధనను ముగించి ఆ. కొంతకాలం ఆయన విడిచిపోయెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 40 రోజుల ఉపవాసాలు అపవాది ఎన్ని శోధనలు వచ్చినా అన్ని జయించాడట. 14వ వచనం, అప్పుడు యేసు ఆ. ఆత్మ బలముతో గలిలయకు తిరిగి గట్టిగా వెళ్ళెను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఆత్మ నడిపింపుతో వెళ్ళాడు, ఆత్మ చేత శోధన జయించాడు, ఆత్మ బలముతో గలిలయకు వచ్చాడు. దట్ ఈస్ ఎ కంప్లీట్ ఫాస్టింగ్, ద మీనింగ్ఫుల్ ఫాస్టింగ్, వండర్ఫుల్ ఫాస్టింగ్. అది ఉపవాసం అంటే. అందరం ఉన్నా నేను ఉండపోతే ఇక తిండిపోతాడు అనుకుంటాడని బలవంతంగా పెట్టుకో. ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మతోనే ప్రార్థనలో గడపాలి, ఆత్మ బలము చేత ఉపవాసాల నుంచి బయటికి రావాలి. ఎందుకు చెప్తున్నాను? అది మనకి ఉత్సాహమును సంతోషమును పుట్టించే పండగ. మోషేని అడుగో, కొండ మీద బాగుందా, కిందకు వచ్చాక బాగుందా అని. యేసు ప్రభుని అడుగో, ఉపవాస ప్రార్థన వీరులను అడుగు. శరీరమును బాధపరుచుకొని ఆత్మను వెలిగించుకొని దేవునికి సన్నిహితమై, దేవునికి సమీపమై, దేవుని ముఖాముఖిగా చూసి ఆ మహిమ తేజం ప్రకాశం తన ముఖం మీద పడగా ఆ మహిమను పొందిన వాడి సూర్య బింబమునే ప్రకాశిస్తూ కొండ దిగి వస్తున్నటువంటి ఆ మహిమాయుక్త అనుభవం ఆశీర్వాదం కాదా? పండుగ కాదా? ఉత్సవం కాదా? ఒకప్పుడు ప్రార్థన వలన విషాదాన్ని ఉత్సవంగా మార్చుకున్నావు. ఇప్పుడు ఎంతగా ఎదిగావంటే అసలు ప్రార్థన ఒక ఉత్సవంగా మారిపోయింది నీకు. బిర్యానీ ఫంక్షన్ కన్నా, పార్టీ కన్నా, జనాల మధ్యలో సంబరం కన్నా, ఖరీదైన వస్త్రాల కన్నా ఉపవాసం నీకు ఇష్టమవుతుంది. ఉపవాసంలో ఆనందపడుతున్నావు, ఎందుకంటే దేవునికి ఇంకా దగ్గర అవుతున్నావు. శరీర బాధిపత్యం తగ్గిపోతుంది, ఆత్మచేత నింపబడుతున్నావు, ఆత్మలో బలము పొందుకొనుచున్నావు, ఆత్మచేత నడిపించబడుతున్నావు, శత్రువుపై జయము సాధిస్తున్నావు, పరలోక మహిమ ప్రత్యక్షలు పొందుకుంటున్నావు, దేవుని ముఖాముఖిగా చూస్తున్నావు. ఇంతకన్నా పండగ ఏంటి? ఇంతకన్నా సంతోషం ఏంటి? ఇంతకన్నా ఆశీర్వాదం ఏంటి? నిజమైన క్రైస్తవుడికి, నిజమైన భక్తునికి, నిజమైన సేవకునికి, పరిశుద్ధులకి ఎవరికైనా తిండి కన్నా, ఘనతల కన్నా, పొగడ్తల కన్నా, లౌకిక వ్యవహారాల కన్నా దేవుని సముఖం, దేవుని సన్నిధి, అన్నపానముల మైమరిచిపోయి ఉపవాసముల ఉన్నట నిశ్చయముగా గొప్ప ఉత్సవముగా పండుగగా ఉన్న మారిపోతుంది. దేవునికి గట్టిగా స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా. ఎన్నడో ఒకసారి కాదు. లూకా సువార్త 2:37 అన్నా అనే ఒక తల్లిగారు ఉన్నారు. సుమారు 104 ఏళ్ల వయసు. తొలి యవ్వన ప్రయాణ వివాహమైంది. భర్తతో 7 సంవత్సరాలు కాపురం చేసింది. ఆ తర్వాత భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత సుమారు 80 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టగా తరచుగా ఉపవాసాలతో ఇశ్రాయేలు ప్రజల విమోచన కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. 80 సంవత్సరాలుగా ఆమె వ్యాపకం ఏంటంటే చేతనైనంత ఫాస్టింగ్ ఉండడమే. మరీ నిరసించిపోతే ఒక 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు 4 మెతుకులు తినడం, మళ్ళీ ఉపవాసమే. 80 సంవత్సరాలుగా ఆమె క్రమం మారలేదు, మందిరాన్ని వదలలేదు, ఉపవాసాలు మానలేదు. ఆమె ఆ ప్రార్థనలో ఉండగానే మెస్సయ్య వచ్చేసాడు, లోకరక్షకుడు వచ్చేసాడు, విమోచకుడు వచ్చేసాడు. దేవునికి సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలుకి విమోచకుడు వస్తాడట కదయ్యా. విమోచన కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తుంది. ఫర్ 80 long years. రెండు రోజులకి 3 రోజులు కలిసిపోతే ఏదో సీజన్ పెట్టుకుని 40 రోజులు ఒక్క పూట, అది కూడా టిఫిన్ చేసి దొంగ భక్తి చేయబాక. నీ శరీరమును అలగొట్టుకోవాలి, దాన్ని లోపరుచుకోవాలి, దాన్ని స్వాధీనపరుచుకోవాలి, దాని ఆధిపత్యాన్ని తగ్గించాలి. ఆత్మ చేత శరీరము ఆధిపత్యములు, శరీరపు ఆధిపత్యం నలిగిపోవాలి. శరీరములో మూలగాలి తప్ప శరీరంలో ఎంజాయ్ చేయకూడదు. ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. శరీరానుసారంగా బతికితే చచ్చిపోతాం,
ఆత్మ చేత శరీరకిల్లు చంపితేనే బ్రతుకుతావు. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని పిలుపు. గుంటూరు పట్టణంలో జరుగుతున్న IFJ ప్రార్థనోత్సవాల ద్వారా ఈ రాత్రి ప్రకటించబడుతున్న మరొక సత్యమేమనగా, మనకు తిండి కంటే, మనకు డబ్బు కంటే, మనకు సుఖము కంటే దేవుని సన్నిధిలో నివసించుట, అన్న పానములు మాని ఉపవాసములో నలుగుట మనకు ప్రియమైన భక్తిగా మారిపోవాలి. దేవుడి కార్యమును మన జీవితంలో చేయాలి. ఆమేన్. మన శరీరం సహకరించినంత వరకు, ఆరోగ్యం అనుకూలించినంత వరకు మనం తరచుగా ఉపవాసాలతో, జాగరణలతో దేవునికి దగ్గరై దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ క్రమాలు నేర్చుకొని దేవుని మహిమ గుడార ప్రత్యక్షతలు పొందుకొని పరలోక రాజ్యాన్ని భూమిని స్థాపించే సేవను పొందుకొని శరీరమును ఓడించి ఆత్మ చేత జయ జీవితాన్ని కలిగిన వారమై ఈ లోకములో బలమైనటువంటి దేవుని రాజ్య నిర్మాణములో కీలకమైన పాత్రధారులంగా మారుటకై తరచుగా ఉపవాసాలు చేద్దాం, తరచుగా జాగరణాలు చేద్దాం. తిండిలోనో మరొక దాంట్లోనో సంతోషించక ఉపవాసముల్లోనే సంతోషమైన పండుగలుగా, ఉత్సవంగా మార్చుకుందాం. విశేషమైన ఈ కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని కోరుకుంటున్నారో, ఎంతమంది ఇలాంటి అనుభవాన్ని ఇష్టపడతారో, ఓ చిన్న ప్రార్థన కొరకు మీ ఆరోగ్యం సహకరిస్తే మోకరించండి.